క్రిష్ అయితే సత్యని కారులో బయటకు తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే క్రిష్‌ని చూసి, "ఏంటి మీ ఇంట్లో మగవాళ్ళకి భార్యని బయటకు తీసుకొని వెళ్ళే స్వతంత్రం కూడా ఉందా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే, "ఎందుకు లేదు, మా భార్యలను మేము ఎంత ప్రేమగా చూసుకోవాలో మాకు తెలుసు. అందుకే నేను బయటికి తీసుకొని వచ్చాను కదా! అలాగే మా అన్నయ్య కూడా మా వదినని చాలా ప్రేమిస్తాడు తెలుసా? ఇప్పుడు రెస్టారెంట్‌కి కూడా తీసుకొని వెళ్తున్నాడు. ఏదో పని ఉండి కూడా దాన్ని ఆపుకొని మరి మా వదినని రెస్టారెంట్‌కి తీసుకొని వెళ్ళడానికి తను సిద్ధమయ్యి వాళ్ళు కూడా రెస్టారెంట్‌కి వెళ్తున్నారు. మనం కూడా ఇప్పుడు బయటకు వెళ్తున్నాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి అబార్షన్ గాని చేయిస్తున్నాడా అక్కకి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. నిజంగానే అబార్షన్ చేయిస్తాడో ఏమో హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అక్క అయితే నాకు ఈసారికి అబార్షన్ చేయించొద్దండి. మన బిడ్డను మనం పెంచుకుందామండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న క్రిష్ వాళ్ళ అన్నయ్య మాత్రం వద్దు, మనకే పిల్లలు వద్దు, మనకే పిల్లలు అవసరం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ అక్క అయితే వద్దండి, మనకు పిల్లలు కావాలి కదా అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది. నేను చెప్తున్నాను కదా విను అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అంటూ ఉంటాడు. ఆ సత్య అయితే ఆ మాటలు వినగానే వాళ్ళ అక్కకైతే ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి నుండి సత్య అయితే వాళ్ళ అక్కకు ఫోన్ చేస్తూ ఉండగా అక్కడ ఉన్న వాళ్ళ అక్క అయితే ఫోన్ చూసి, ఏంటి సత్య ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ, ఎవరు ఆ ఫోన్లో అని చెప్పేసి అయితే వాళ్ళ ఆయన అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి ఎవరూ లేరండి అని చెప్పేసి అయితే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే, ఏంటి అక్క ఫోన్ కట్ చేసేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.